తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27పై దళిత సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. దళితుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో వారికి అన్యాయం చేసిందని కేవీపీఎస్ మండిపడింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో దళిత వర్గాలకు రావాల్సిన వాటాలో భారీగా కోత విధించారని ఆరోపిస్తూ ఆ వర్గాలు ఆందోళన దిగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 3.24 లక్షల కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్ను ప్రకటించినప్పటికీ అందులో దళితులకు కేటాయించిన నిధులు అత్యల్పమని కేవీపీఎస్ విమర్శించింది. గతంతో పోలిస్తే సుమారు 70% నిధులు తగ్గించారని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబా ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన చేవళ్ల డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని, దళితుల అభివృద్ధిపై కాంగ్రెస్ మాటలకు చేతలకు పొంతం లేదని ఆయన ప్రశ్నించారు. 2013లో ఎంతో పోరాడి సాధించుకున్న ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టాన్ని ఈ బడ్జెట్ నీరుగారుస్తోందని, నిధుల మళ్లింపు జరుగుతోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు జరిగిన ఈ అన్యాయంపై రాష్ట్ర వ్యాప్త పోరాటాలు సిద్ధమవుతున్నట్లు కేవీపీఎస్ ప్రకటించింది. బడ్జెట్ కేటాయింపులను సవరించి దళితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు టి స్కైలాబ్ బాబు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, నిన్న రాష్ట్ర శాసనసభలో మల్లు భట్టి విక్రమార్క గారు 3,24,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆయన ఒక దళితుడిగా నేనున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా దళితుల యొక్క సంక్షేమం కోసం పనిచేస్తున్నది కాబట్టి దళితుల అభివృద్ధి కోరుకునేటువంటి పార్టీ మాది అని చెప్పేసి చాలా కాలంగా చెబుతూ వచ్చారు. ఆ వెలుగులోనే ఎన్నికల కంటే ముందు చేవెళ్ల ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్ని ఆర్భాటంగా ప్రకటించారు. మరి ఆ డిక్లరేషన్ ఏమైంది ఈ బడ్జెట్లో? ఆ డిక్లరేషన్ ఊసెత్తారా ఈ బడ్జెట్లో? పైగా కొత్తగా జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకపోగా 2025-26 బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి వాళ్ళు ఈరోజు 11,784 కోట్లకు దిగజార్చారు. అంటే సుమారు 70% నిధులు దళితులకు రావాల్సినటువంటి బడ్జెట్ని కోత విధించారు. ఆ రోజు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అనేక సామాజిక ప్రజా సంఘాలు దళితులు గిరిజనుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టం 2013లో వచ్చింది. ఆ చట్టం చెబుతున్నది ఏమిటి? వారి జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి, కేటాయించిన ప్రతి పైసా ఆ తరగతుల యొక్క మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టాలని చెప్పి చట్టం చెబుతున్నది. ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ చేవెళ్ల డిక్లరేషన్ ఉల్లంఘించాడు. బడ్జెట్లో భారీ కోత విధించి దళితుల్ని ద్రోహం చేశాడు, దళితులకు మోసం చేశాడు. పైగా ఇప్పుడు మీరు కేటాయిస్తున్న వాటికి, విడుదల చేస్తున్న వాటికి, ఖర్చు పెడుతున్న వాటికి ఎక్కడ పొంతనుండట్లేదు. 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కాగితాల్లో 19,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దాంట్లో 14,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. పైగా ఆ కాలంలో ఆ 14,000 కోట్లలో కూడా 3,213 కోట్ల రూపాయలని దారి మళ్లించారు, దళితేతరులకు ఖర్చు పెట్టారు. అంటే ఎంతటి ద్రోహం, మోసం జరుగుతుంది. మరి దళితుల యొక్క సమస్యలు అన్ని పరిష్కారమైనయా? ఆర్థికంగా బలపడ్డారా? ఎందుకు బడ్జెట్లో కోత విధించాలనుకుంటున్నారు? మరి ప్రభుత్వ గణాంకాలు ఏం చెబుతున్నాయి? మీరు చెబుతున్న దాని ప్రకారంగా ప్రభుత్వ గణాంకాల్లో దళితుల్లో ఇప్పటికీ 64% మంది అగ్రికల్చర్ లేబర్గా, అంటే వ్యవసాయ కూలీలుగా, రెక్కాడితేనే డొక్కాడనటువంటి పేదలుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.